తిరుపతి జిల్లా రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ శుక్రవారం రైల్వే కోడూరు కోర్టుకు న్యాయవాది ఆజాద్తో కలిసి హాజరయ్యారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను హర్షవీణ అనే మహిళా ఉద్యోగిని వేధిస్తోందని ఎమ్మెల్యే తల్లి ప్రమీల రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ పెట్టిన కేసులో మార్చి 2న హైకోర్టు నుంచి హర్షవీణకు బెయిల్ మంజూరయ్యింది. హైకోర్టు ఆదేశాలతో బెయిల్కు సంబంధించి షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేయడానికి తన న్యాయవాదితో హర్షవీణ కోర్టుకు రావడం జరిగింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ప్రతి శుక్రవారం స్థానిక స్టేషన్లో హాజరు కావాలని షరతు విధించింది. యూట్యూబర్పై దాడి చేసి నిర్బంధించిన మరో కేసులో హర్షవీణకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. మమ్మల్ని పంపించాలి, ఎందుకంటే పాపం మన నాటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు శివ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత కొంచెం టైం ఇస్తే ఆ పని అయిపోతే ఇంకా షీ విల్ బీ ఫ్రీ సార్. సో ఇమీడియట్లీ ఏమైందంటే ఇప్పుడు 41 నోటీస్ ఇవ్వాలని చెప్పి మేము కోర్టుకి వెళ్తాం. మన పోలీస్ స్టేషన్ వచ్చేదారిలో ఉన్నదే కదా, అదే కదా, అక్కడికి వెళ్తాం. నేనే వెళ్తాను, వెళ్ళి ఆ 41 నోటీస్ తీసుకుంటాం. ఇది శంకరాజ్ దాంట్లో, అది దట్ ఇస్ ద బెయిలబుల్ అఫెన్సెస్. సో దాన్ని ఇవాళ ఫుల్ఫిల్ చేసేస్తాం, మీకు 2 క్లియర్ అయిపోతాయి. తర్వాత రేపు ఎస్సీ నేషనల్ ఎస్సీ కంపెనీ నేను ఢిల్లీలో ఫైల్ చేశాను కదా, అది రేపు ఉంది, మీకు అది నేను పెడతాను, డౌన్లోడ్ చేస్తే నెట్ సార్ డౌన్ లేదు. రేపు ఎస్సీ కమిషన్ రాజంపేటలో ఏమని పిలుస్తున్నారు అన్నమాట, మేడంని పిలుస్తున్నారు. రేపు రాజంపేట ఉంటుంది. నేను చెప్తాను మీకు సాయంత్రం మాట్లాడిన తర్వాత, అది మీకు ఇస్తా, కమిషన్ రిపోర్ట్ అంతా ఇస్తా. రేపు నేషనల్ నుంచి వస్తున్నారు వాళ్ళు. చెప్పండి మీ డౌట్. ఇప్పుడు కేసు క్రైమ్ నెంబర్ 4 ఉంది కదా, సో దానికి సంబంధించిన కేసులో హైకోర్టు వారు మాకు ఇచ్చిన బెయిల్ ఏదైతే ఉందో దానికి మేము ఈరోజు షూరిటీ కోసం సబ్మిట్ చేయడం కోసం వచ్చాం. దాన్ని రెడీ అయిపోయింది, షూరిటీలన్నీ సబ్మిట్ చేసేస్తున్నాం. సబ్మిట్ చేసిన తర్వాత సాయంత్రం నాడు ఆమె ఇంకా షీ విల్ బి ఫ్రీ అయిపోతే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్తారు. సాయంత్రం నాడు వచ్చి ఏం జరిగింది ఏంటి, ఇప్పుడు మన కొంచెం లేట్ అయింది కదా మనకి, సో ఏం జరిగింది ఏంటి అనేది, వాట్ అనేది నేను మళ్ళీ మీకు ప్రెస్ మీట్లో అన్ని వివరాలు చెప్తాను. నా మీద కూడా వాళ్ళు ప్రోపగాండా చేశారు, దాని మీద కూడా నేను ఇప్పుడు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాను. సంబంధిత ఎవిడెన్స్ మాకు దొరికింది, నేనేదో ఆజాద్ అమ్ముడు పోయాడని వాళ్ళు బాగా ప్రోపగాండా చేశారు. సో నా జోలు రావాల్సిన అవసరం లేదు. లాయర్గా నా డ్యూటీ నేను ఆరోజు చెప్పాను, మీడియా వాళ్ళందరికీ ఏం చెప్పాను అంటే లాయర్గా నా డ్యూటీ నేను చేస్తాను, అంతే కదా సార్. న్యాయం కోసం ఆజాద్ ఎప్పుడు కష్టపడతాను. 2 షూట్లు మీకు పెట్టే కదా, నేను ఆర్డర్ కాపీ పెట్టా, మీ దగ్గర ఉందా లేదంటే నేను శివ ఉంది కదా అందరికి గ్రూప్లో పెట్టేసి. సో కాబట్టి అంటే ప్రజల కోసం ఆజాద్ ఎప్పుడు పోరాడతారు సార్, మేము బతికేదా మీకోసం. జర్నలిస్టుల కోసం కూడా నేను ఎంతో పోరాడాను. మీడియా ప్రొడక్షన్ లీగల్ సెల్ పెట్టి ఎంతమంది జర్నలిస్టుని హెల్ప్ చేసి పెట్టి నాకు తెలుసు, మీరు అడగండి ఎవరైనా సార్. సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో జర్నలిస్టులను కొడితే కెమెరాలు ఇలా పగిలిపోతే నేను పిటిషన్ ఫైల్ చేసి అప్పుడు నేను అందరికీ కాంపన్సేషన్ ఇప్పించిన రోజులు ఉన్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు కావాలని. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.